హైదరాబాద్ అబిడ్స్ లో కారు బీభత్సం సృష్టించింది. సినీ నిర్మాత బొమ్మక్క మురళికి చెందినటువంటి కారుగా గుర్తించారు. ఈ కారు ఇప్పుడు అబిడ్స్ లో ఒక హై డ్రామా క్రియేట్ చేసింది. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళ పైన కారు ఎక్కించాడు బొమ్మక్క మురళికి సంబంధించినటువంటి కారు డ్రైవర్. సో ప్రమాదంలో ఆ మహిళకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. కారు ఆపకుండా అక్కడి నుంచి పరారైపోయాడు. సీసీటీవీలో ఇప్పుడు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చికిత్స కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్మాతను ఆ బాధితురాలు కోరింది. అయితే కారు తనదే కానీ డబ్బులు ఇవ్వనంటూ మురళి సమాధానం చెప్పాడు. యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ను చంపేయండి అవసరమైతే అంటూ కూడా దురుసుగా సమాధానం చెప్పాడు బొమ్మక్క మురళి. ఘటన పైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ సీసీటీవీ కెమెరా విజువల్స్ నచ్చండి. ఇక్కడ సీసీటీవీ కెమెరా విజువల్స్ ప్రకారంగా డైరెక్ట్గా ఓ కారు బీభత్సం రైట్గా రివర్స్ వచ్చింది. ముందుగా రివర్స్ ఎందుకు వచ్చింది తెలియదు. రివర్స్ వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి ఆ కారు అలా ఢీ కొట్టింది. చూడండి, అది పార్కింగ్ ఏరియా అన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు. సో సారీ, రివర్స్ కార్ అని జస్ట్ మీరు చూడొచ్చు, పార్కింగ్లో ఉండి వెంటనే వెళ్తోంది. ఆగి ఉన్న కారును మూవ్ చేస్తున్నప్పుడు ముందుగా ఉన్న వ్యక్తి కనీసం గమనించలేదా? మరీ ఇంత నిర్లక్ష్యమా, లేకపోతే కావాలనే ఆ రోజు ప్రసాదిత్య మాల్ రాజమండ్రి జరిగినటువంటి ప్రియాంక సంఘటన మాదిరిగానే పోతే పోనీలే ప్రాణాలు మాదేం పోయిందనే రకంగా అహంకారమా? ఆ కార్ ఆగే ఉంది, చూడండి, ఆ కార్ ఆగే ఉంది. అప్పటి వరకు అక్కడే కార్ హోల్డ్ అయి ఉంది. సడన్గా అప్పుడే అక్కడ నుంచి కార్ స్టార్ట్ అవుతుంది. ఆ కార్ స్టార్ట్ అవుతున్న సమయానికి డైరెక్ట్గా అలా ఢీ కొడుతూ వెళ్ళింది. ఒక మహిళ కింద పడిపోయింది, తనకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ మహిళ డైరెక్ట్గా అటు బొమ్మక్క మురళిని ఆశ్రయించి మీ కార్లో ఢీ కొట్టింది, నాకు ఈ రకమైన ప్రమాదం జరిగింది, మీరు పెద్దవాళ్ళు కదా, నాకు కొంచెం సహాయం చేయండి, నాకు ఆరోగ్యం బాగాలేదు, చికిత్స పొందుతూ ఉన్నాను అని చెప్పానంటే, కార్ నాదే కానీ రూపాయి కూడా ఇవ్వా, అవసరమైతే డ్రైవర్ని చంపేయండి అంటూ అసమర్థమైనటువంటి సమాధానం, ఒక అహంకారపూరితమైన సమాధానం బొమ్మక్క మురళి ఇచ్చాడు అనేది ఆ బాధితురాల ఆవేదన. ఒకసారి ఆ కాల్ సంభాషణ విందాం. ఆ ఫోన్ కాల్లో ఆ బాధితురాలు ఏం చెప్తోంది, దానికి బొమ్మక్క మురళి సమాధానం ఏంటో చూద్దాం. సార్, నేను ఇప్పుడు ఫోన్ చేస్తుండే కార్ యాక్సిడెంట్ అని చంపేసారు. మరి నేను వాడు నాకు వాడి ముఖం చూడొద్దు అని కొట్టేది. అది ఏం చేస్తారు అది చేసేయండి, కంప్లైంట్ చేయండి. కారు ఇప్పుడు అయిన బిల్లన్న అది చేస్తే నేను అట్లా కంప్లైంట్ ఇచ్చి అక్కడ నుంచి అక్కడ వేరే హాస్పిటల్ కన్నా తీసుకెళ్తాను కదా సార్. ఇప్పుడు పేషెంట్ సఫర్ అవుతున్నారు కదా. హలో 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 సార్, ఇప్పుడు పేషెంట్ సఫర్ అవుతున్నారు కదా సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయినదన్న బిల్లు కడితే కనీసం మేము ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తాము. మాకు అన్ని పైసలు ఉంటే మేము ఈ హలో అది కాదు సార్, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు బిల్లు ఇది కడితేనన్నా మేము వేరే హాస్పిటల్ ఏదన్నా అక్కడ సజెస్ట్ చేయండి, అక్కడికన్నా తీసుకొని వెళ్తాం సార్. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఆ మొక్క ఆమెని పనిచేస్తే నాకు వాడు ఎందుకు తీసుకుపోయిండో బండి నాకు తెలియదమ్మా. మేడం తీసుకెళ్ళినా అని చెప్తుండు సార్. అడుగుతుంటే మేడం దగ్గర దించేసి నేను వస్తుంటే అయ్యింది అని అంటున్నాడు. పార్క్ లో కార్ పార్కింగ్ లో గుద్దినంటాడు. కార్ పార్కింగ్ లో గుద్దలే సార్, రోడ్ మెయిన్ రోడ్ మీద, అది చర్చ్ దగ్గర రోడ్ మీద గుద్దిరంట. అక్కడ ఉన్నోళ్ళు కూడా పట్టుకున్నారు కదా సార్. అక్కడ అంతా వీడియో తీపించిన చెప్తున్నది పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని తెలుస్తాయమ్మా. వాడు పెద్ద శని, నేనేం చేయాలి చెప్పు? వాడు ఏం చేసిండో, మీరు ఎవరు తప్పో ఏందో పోలీసు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదా. నా కార్ కాస్తే ఉండదు 5 లక్షలు 10 లక్షలు లోడ్ పెడతాను నేను. ఇప్పుడు అట్లా కాకుండా మీకు తెలిసిన ఏదన్నా హాస్పిటల్ ఉన్నా రిఫర్ చేస్తే మేము అక్కడికి తీసుకెళ్తాం కదా సార్. ఇక్కడ ఇది ఏందో బిల్ నాకేదో సంబంధం అమ్మా. నేను ఏడున్నానా, వాడు ఏడో కూర్చుని వాడిని తీసుకుపోవడానికి హాస్పిటల్ తెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు? కాదు సార్, ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు పేషెంట్ మేము సఫర్ కావాలంటే తనకి ఏమైనా వాళ్ళ డాటర్ ని సార్, మేము వాళ్ళ డాటర్ ని. అచ్చా, ఓకే. ఏమైందంటమ్మా? ఆమె ఎంత ఏజ్ ఉంటది? ఆమె 43 ఏమో ఉంటుంది సార్. 43, 44 ఉంటుంది. హెల్త్ ఏమైనా ఖరాబ్ ఉండేనా ఆమెకి? హెల్త్ ఏం లేదు సార్, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంది సార్. ఆమె SBI బ్యాంక్ లో వర్క్ చేస్తుంది, హౌస్ కీపింగ్ లాగా. తను డ్యూటీకి వెళ్ళి వస్తుంటే రోజు అదే రూట్ నుంచి వస్తుంది. చూసుకోకుండా నేను ఎక్సిలేటర్ వేసేసిన, నేను కార్ ముంగడుకోయింది అని చెప్తున్నాడు. నాకు అవన్నీ కాదు. ఇప్పుడు అక్కడ తీసుకొని ఇప్పుడు సిటీ స్కాన్ ఇవన్నీ చేపిస్తే ఇప్పుడు కాలు ఏదైతే ఫ్రాక్చర్ అయిందో 4 బోన్స్ అదైపోయింది, చిన్న క్రాక్స్ వచ్చేసినాయి. ఒక పెద్ద బోన్ ఏదైతే తిరిగిందో దానికి ఇమీడియట్ గా సర్జరీ చేయాలి అని అంటున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ మీకు అంత పెట్టలేరు అనేసి అంటే కూడా నేను అక్కడ వేరే ఏదైనా సజెస్ట్ చేయండి, అక్కడ తీసుకెళ్తామని కూడా మాట్లాడుతున్నాం. అంతసేపు నేను చూసుకుంటా మేడం చూసుకుంటా అన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు సంబంధం లేదు అని అంటే ఇప్పుడు మేమేం కావాలి సార్ చెప్పండి.
ఆమె రోజు పని చేస్తేనే మా ఇల్లు నడుస్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఆమెకే ఇదైతే ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు నేనేం చేయాలి తల్లి? మీరు ఏం చేయకండి సార్. ఇప్పుడు కనీసం వేరే దగ్గర తీసుకెళ్ళి నేను ట్రీట్మెంట్, మీరు ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడితే లేని వాళ్ళం ఎట్లా మాట్లాడాలి సార్? మేము ఇంటికి పెద్ద దిక్కే అదే పోతే ఏం చేయాలి చెప్పండి సార్. అదమ్మా ఇప్పుడు నేను ఏం చేయాలంటే మీరు వేరేదేదో మాట్లాడుతున్నారు. నా టెన్షన్ నీకున్నది. నాకు ఇప్పుడు ఏం చేయాలంటే సార్ మీరు ఇక్కడ వస్తారా సార్? ఇప్పుడు నేను ఈడ అంతే కదా వచ్చేది. నేను ఈడున్నానా? ఎక్కడ పోయిన సంగతి కూడా తెలియదు నాకు. మరి మీరు లొకేషన్ అన్న పెట్టండి సార్, అక్కడికి వస్తాం మేము పోలీసు వాళ్ళని తీసుకొని ఆడ మాట్లాడదాము. రండి మరి ఆయన తీసుకొని రండి, ఆడే వస్తాడు. లేకపోతే నేను హ్యాబిట్స్ పిఎస్ లో చెప్పేస్తాను. అది అప్పచెప్పేసారు. అది మీ పోలీసు వాళ్ళకి మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. అప్పచెప్పేసారు. దరిద్రం రాకుండా సరిపోతాయి సార్. అట్లా కాదు సార్, ఇప్పుడు వీడికి డిశ్చార్జ్ చేయడానికి బిల్ అన్న కట్టాలి కదా సార్. ఇవి బిల్లు కట్టుకొని మేము పోలీస్ స్టేషన్ లో తిరిగి మా కారుని తెచ్చుకొని ఇవన్నీ నేను చేసుకోవడానికి నాకైతే టైం లేదు. ఆడికి ఏమైనా అవసరం ఉంటే ఆడికి చేయమనండి, లేకపోతే అన్ని కేసేసి బొగ్గల్లో పెట్టండి. అది కూడా కాలేదంటే అని చంపేసేయండి. చంపేసి ఇప్పుడు మా పేషెంట్ కి ఏమన్నా అయితే సార్ మీరు అట్లా మాట్లాడతారు కరెక్ట్ కాదు. నేనేం చేయాలండి? వాడు గుర్తిండా లేదా? వాడేమంటాడు నేను గుర్తలేదు, ఆమె వచ్చి తలిగిందని అంటాడు, వాళ్ళ కింద పడింది అని అంటాడు. ఇప్పుడు ఎంత డబ్బులు కావాలి? ఇప్పుడు 4.5 lakhs రూపీస్ అంటారు సార్. ఇక్కడ 4.5 lakhs 10 లక్షలు కూడా అయితే వాడు ఏం తెచ్చుకుంటాడు? ఇది బెటర్. వాడిని ఆయన చంపేస్తే వచ్చే బెటర్, మనకి ఏం రాదు. నన్ను కాదు ఇది, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసుకోండి, వాడి మీద కేసు వేయండి అని జైలు పడేసేయండి కథ. ఇది బొమ్మక్క మురళి మాట్లాడుతున్న మాట. డైరెక్ట్గా డ్రైవర్ని చంపేసేయండి అంటున్నారు ఆయన కారు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన. ఆ కారు డ్రైవరు ఒక ఇన్సిడెంట్ చేసిండు. ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఆ బాధితురాలకి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సార్ ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకువెళ్ళాలన్నా లేకుంటే ఇక్కడ చికిత్స అందించాలి, డబ్బులు ఖర్చు అవుతున్నాయి చేయండి సార్ అంటే నేనైతే ఏమి ఇవ్వలేను, లేకపోతే ఆయన 10 లక్షలు గారు 10 లక్షలు అయినా అయితే కానీ వాడేమి ఇస్తాడు చెప్పండి అంటే తన బాధ్యత అని ఏం చెప్పట్లేదు. ఆ డ్రైవర్ కుదరగా డ్రైవర్దే బాధ్యత, చంపేయండి అవసరమైతే డ్రైవర్ని అని చెప్పని అంటున్నారు. మరి డ్రైవర్ని చంపేయడం అని అంటే ఏం చూడాలి, ఎట్లా మాట్లాడుతున్నారు అనే దానికి మీరు డిసైడ్ అవ్వండి పబ్లిక్గా. సో ప్రజెంట్ నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ చేసినటువంటి ఇన్సిడెంట్లో డ్రైవర్ ఉన్నారు, నాకు సంబంధం లేదు, డ్రైవర్ని చంపేయండి అవసరమైతే అంటున్నారు. కానీ బాధిత కుటుంబం మాత్రం ఆగ్రహం వెలుగక్కుతుంది. డ్రైవర్ని చంపేయండి అని చెప్పేటువంటి మాటను ఎలా చూడాలి? ఒక క్రిమినల్ కిందనే వస్తుంది మనోజ్. ఎందుకంటే కూడా ఒకరి ప్రాణం తీయడం అనేది, అలా చెప్పడం అనేది కూడా మర్డర్ అటెంప్ట్ అనేది చేస్తారు. మర్డర్ అటెంప్ట్కి తనదే అయినప్పుడు తన భార్యనే డ్రైవర్ డ్రాప్ చేసి వస్తుండగా కూడా ఈ ఘటన జరిగింది. ఇక్కడ తనకు యాక్సిడెంట్ అయింది. మహిళ వయసుతో సహా అడుగుతా ఉన్నాడు, తనకి ఇంతకు ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని వల్లనే ఆమె పడిపోయింది అని చెప్పే ప్రయత్నం కూడా, అంటే మాట మార్చే ప్రయత్నం కూడా చేస్తారు అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అంటే ఇక్కడ తనకి ఎలాంటి సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నట్లు పూర్తిగా క్లియర్ గా